వనపర్తి జిల్లా కేంద్రంలోని బీసీల బంద్కు మద్దతు తెలిపారు ఎమ్మెల్యే మేఘారెడ్డి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. బీసీ బిల్లుపై బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు చిత్తశుద్ధి లేదన్నారు. బీజేపీ నాయకులు బంద్లో పాల్గొంటే సమస్యలు సాల్వ్ కాదని బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, 6 మంది ఎంపీలు కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కలిసి చట్టసభల్లో బిల్లు ఆమోదించే విధంగా కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గౌరవ మన కాబోయే భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసినప్పుడు 4000 కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేసినప్పుడు పాదయాత్రతో పాటు ఉదయం, సాయంత్రము, మధ్యాహ్నము టిఫిన్ చేసేటప్పుడు, భోజనం చేసేటప్పుడు, సాయంత్రం సివిల్ సొసైటీతో అందరి మేధావులతో మాట్లాడినప్పుడు ఈ భారతదేశానికి ఏం కావాలి, 10 సంవత్సరాల నుంచి ఈ బీజేపీ పార్టీ మనకి ఏం చేస్తుంది, మనకి ఏం కావాలి, ఏం అన్యాయం అయిపోతున్నాను, ఈసీ డిక్లరేషన్ పేరు మీద గౌరవ ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, అప్పుడున్న మన పిసిసి అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, మన కాంగ్రెస్ పెద్దలందరూ కామారెడ్డి డిక్లరేషన్ పెట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము ఇవన్నీ కులగణన చేస్తామని అక్కడ మాట ఇచ్చినాం.